నమస్కారం. నా పేరు రేణుక. నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. నాకు 2 పిల్లలు. నేను ఇళ్ళలో పని చేస్తాను. ఇళ్ళలో పని చేస్తుంటే నేను పనికెళ్తుంటే ఒక అక్క తెలిసినామె ఉండి, "ఎన్ని రోజులు పని చేస్తావు రేణుక ఇట్లా ఇళ్ళలో పని ఫ్రీగా మిషన్ నేర్పిస్తున్నారు వెళ్ళు" అని చెప్పింది. అది ఎక్కడ అక్క నేర్పిస్తుందో నాకు తెలియదు కదా అంటే, నేను నాకు తెలిసిన ఒక అక్క ఉంది, అక్క కూడా పంపిస్తా వెళ్ళు అని చెప్పి నన్ను పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాతకు 4 నెలలు మిషన్ నేర్చుకోవాలి అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేను ఇళ్ళలో పని చేసేదాన్ని. పని మానేసి నేను రోజు మిషన్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. మిషన్కి వెళ్ళిన తర్వాతకు నాకు అసలుకి సూదిలో దారం కూడా పెట్టనీకి రాదు. అలాంటిది సూదిలో దారం పెట్టి ఈరోజు నేను ఎమ్మింగ్ హుక్స్, కార్జా అవన్నీ చేసిన తర్వాత మార్క్స్, డ్రాయర్ ఇవన్నీ చిన్న చిన్న అన్నీ బాగా కుట్టించారు. ఫస్ట్ ఎమ్మింగ్ సూదితోని కుట్టేవన్నీ చేతి మీద కుట్టించారు. తర్వాత మార్క్స్ నుంచి మిషన్ ఎక్కించారు. నాకు ఎంతో గౌరవంగా ఉంది. అసలు నాకు ఇట్లా మిషన్ తొక్కనకు రాదు. వేరే వాళ్ళు తొక్కుతుంటే ఎంత హాయిగా అనిపించేది. ఈరోజు నాకు మిషన్స్ నాకు వచ్చిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన సార్ వాళ్ళకు, టీచర్ గారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. నేను చెప్పాల్సింది ఏంటంటే, సంతోష్ టీచర్ మా టీచర్ నాకు అసలుకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మిషన్ అంటే, కానీ టీచర్ చూసినాక, సార్ చూసినాక ఇంకా అసలు నేను ఒకటి అనుకున్నా, బయట వాళ్ళు అసలు నన్ను ఎవరన్నా ఇట్లా తక్కువ అంచనా చేసి పడేసిన వాళ్ళకు ఒకటి చెప్తున్నా, అరే లైఫ్ పోతే లైఫ్ రాదురా, ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సాధించాలంటే మనం మిషన్ బాగా నేర్చుకోవాలి, డబ్బులు సంపాదించాలి, తర్వాత మన పైన కాళ్ళ మీద నిలబడాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు మనం పని చేయాలి. ఇది నేను చెప్పాల్సింది. మన చైతన్య మహిళా మండలి వారు బాగా మా మహిళ వాళ్ళకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను మన చైతన్య మహిళ వాళ్ళకు ఇప్పటికీ నేను రుణపడి ఉంటాను. మన చైతన్య మహిళా మండలి వారికి సపోర్ట్ బై వరాకిల్. ధన్యవాదాలు.